నమస్తే, వెల్కమ్ టు రవీనాథ్ శ్రీనాథ్ ఛానల్. నేను వేసుకున్న ఈ హాఫ్ శారీ గురించి చాలామంది అడిగారు కదండి, ఎక్కడ తీసుకున్నావు, ఎలా స్టిచ్ చేయించావు అని చెప్పేసి. నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ చూపిస్తాను. నేను ఈ శారీ నుమాయిష్లో తీసుకునే అప్పుడే అనుకున్నాను దీన్ని హాఫ్ శారీగా స్టిచ్ చేయించుకోవాలి అని చెప్పేసి. అందుకే లాంగ్ బార్డర్లో ఉన్న శారీ తీసుకున్నాను. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1200 రూపీస్ అండి. ఈ శారీని ఇంకా అమ్మ దగ్గరికి తీసుకొచ్చి స్టిచ్ చేయమని చెప్పాను. ఎలా స్టిచ్ చేసిందో కూడా కంప్లీట్ వీడియో చూపిస్తానండి. ఫస్ట్ అయితే లెహెంగా పార్ట్ కట్ చేస్తుంది. పైన బార్డర్ తీసేయమని చెప్పాను. ఇప్పటికే లాంగ్ బార్డర్ వచ్చేసింది కదా, ఇంకా ఆ బార్డర్ని తీసేయమని చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ కట్ చేస్తుంది. ఈ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి కంప్లీట్ ప్లెయిన్గా ఉంది. ఫుల్ బాటిల్ గ్రీన్ కలర్, చాలా బాగుంది ఈ కలర్ అయితే. ఈ కలర్ కోసమే నేను ఆ శారీ తీసుకున్నాను. నెక్స్ట్ రౌండ్ నెక్ పెట్టమని చెప్పాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి, బ్యాక్ నెక్ కూడా రౌండ్ నెక్ పెట్టమనే చెప్పాను. నార్మల్గా అందరూ అనుకుంటారు కదా బ్లౌజ్ ఏముంది స్టిచ్ చేయడం ఈజీ అని చెప్పి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఫస్ట్ అన్నీ ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి, స్టిచ్ చేయాలి, దానికి హెమ్మింగ్ చేయాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. బ్లౌజ్ మొత్తం ఇలా ప్లెయిన్గా ఉంటే బాగోదు అని చెప్పేసి ఇంకా పవిట్ చెంగు అంటారు కదా, అందులో హ్యాండ్స్ కట్ చేపిస్తున్నాను. ఇలా డిజైన్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇలా కట్ చేపిస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఎలా స్టిచ్ చేసిందో చూపిస్తాను. ఈ మిషన్ అయితే 15 ఇయర్స్ బ్యాక్ తీసుకుంది. ఫస్ట్ అయితే లెహెంగా కుడుతుంది. దీనికి ప్లీట్స్ పెట్టి ఐరన్ చేయాలి కదా, సో ఫస్ట్ ఒక నార్మల్ కుట్టు వేస్తుంది. ఐరన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఒక కుట్టు ఇలా వేస్తుంది. నార్మల్గా అందరూ గుండు పిన్నులు పెట్టి అలా స్టిచ్ చేస్తారు కదా, అమ్మ అయితే ఇలా సింపుల్గానే ఇలా స్టిచ్ చేస్తుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీలో ఎంతమందికి స్టిచ్చింగ్ వచ్చో కామెంట్ చేయండి. నాకైతే అస్సలు రాదు, నాకు నేర్పించలేదు కూడా. నేనేమైనా ట్రై చేస్తానని చెప్పినా ఆ మిషన్ పాడు చేస్తావు అని చెప్పేసి ఏం నేర్పించలేదు. ఫస్ట్ అసలు ఆ మిషన్ దగ్గరికే వెళ్ళనిచ్చేది కాదు. కానీ ఈ డ్రెస్ ఇలా కుడితే బాగుంటుంది, ఈ శారీని ఇలా హాఫ్ శారీగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సజెషన్స్ ఇస్తూ ఉండేదాన్ని. కొన్ని అలా సజెషన్స్ తీసుకుంటూ కుడుతూ ఉండేది. నేను ఈ వీడియో తీస్తున్నా అని కూడా తెలియకుండానే వీడియో తీస్తున్నాను. నేను ఫోన్ అలా పెట్టి మాట్లాడుతుంటే ఇంకా డౌట్ వచ్చింది, వీడియో తీస్తున్నావా అని అడిగితే లేదు, నేను ఊరికే ఫోన్ చూసుకుంటున్నా అని చెప్పేసి ఇలా వీడియో తీస్తున్నాను. ఈ ప్లీట్స్ పెట్టడమే నాకు చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే ఎగ్జాక్ట్ సైజ్ రావాలి కదా, 32 సైజ్ అంటే 32 సైజ్ రావాలి, 34 సైజ్ అంటే 34 సైజ్ రావాలి. ఇదైతే ఎగ్జాక్ట్గా 32 సైజ్కి కుట్టేసింది. ఇంక ఇప్పుడు ఐరన్ చేస్తుంది. ఐరన్ చేస్తేనే నీట్గా ఉంది లెహెంగా. అన్ని లెహెంగాస్కి ఇలా ఐరన్ చేసి ఇలా కుడితే చాలా బాగుంటుంది. నా చిన్నప్పుడు ఏమైనా లెహెంగా స్టిచ్ చేస్తే ఇలా ఏం ఐరన్ చేసేది కాదు. ఈ సోషల్ మీడియా అలా వచ్చాక అలా చూసి ఇలా నేర్చుకొని ఇలా స్టిచ్ చేస్తుంది. నార్మల్గా మనం బయట ఏమైనా హాఫ్ శారీ తీసుకోవాలంటే మినిమం 5000 అయినా పెట్టాలి. ఎందుకు అని అడిగితే వాళ్ళని 5000 ఎందుకు, ఈ శారీ కాస్ట్ అంత ఉండదు కదా అంటే ఐరన్ చేసినందుకు అని చెప్తారు. ఐరన్ చేయడం ఈజీనే, కానీ ఈ ప్లీట్స్ పెట్టడం అది కొంచెం కష్టంగానే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు క్యాన్ స్టిచ్ చేస్తుంది. ఇది లెహెంగాకి బార్డర్లో బ్యాక్ సైడ్ వేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది. కంప్లీట్ శారీ కుట్టింది కదా, సో 4.5 మీటర్స్ అలా ఇది కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ క్యాన్లో కూడా చాలా టైప్స్ ఉంటాయంట. సాఫ్ట్గా ఉంటుంది, కొంచెం స్టిఫ్గా అలా ఉంటుంది. ఇది వచ్చేసి స్టిఫ్గానే ఉంది. ఇలా వేయడం వల్ల లెహెంగా నీట్గానే ఉంటుంది, కానీ చాలా బరువుగా అనిపిస్తుంది. సో నాకు ఒక ఐడియా వచ్చింది, ఒక క్యాన్ కుట్టించుకొని అన్ని డ్రెస్సెస్ మీదకి అదే వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పాను. నెక్స్ట్ టైం అలానే స్టిచ్ చేస్తాను అని చెప్పింది. నెక్స్ట్ ఇప్పుడు ఆ బోర్డర్కి అటాచ్ చేస్తుంది ఫస్ట్ కుట్టిన క్యాన్ని. ఎగ్జాక్ట్ కలర్ లేదనుకోకండి, బ్యాక్ సైడే కదా అని చెప్పేసి ఏదో కలర్లే అని చెప్పి వేయమని చెప్పాను. ఇలా ప్రతి ఒక్క లెహెంగాకి క్యాన్ వేపిస్తే కబోర్డ్లో పెట్టడం కూడా కష్టమే. సో అన్నిటికీ కలిపి ఒక క్యాన్ తీసుకొని స్టిచ్ చేస్తే సరిపోతుంది అని చెప్పింది. మీలో ఎవరికైనా సపరేట్ క్యాన్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి. ఏ హాఫ్ శారీకైనా లోపల లైనింగ్ వేయడం కంపల్సరీ. అయితే ఈ లైనింగ్ కలర్ కూడా చూడండి, డిఫరెంట్ కలర్ వచ్చింది. నేను అప్పటికప్పుడు స్టిచ్ చేయి అని అడిగితే ఇంకా ఇంట్లో ఉన్న ఏదో ఒక కలర్తో మ్యాచ్ చేసి ఈ కలర్తో స్టిచ్ చేస్తుంది. లైనింగ్ ఇలా సపరేట్గా స్టిచ్ చేసి లెహెంగాకి జాయిన్ చేస్తుంది. కొంతమంది లైనింగ్కి కూడా ప్లీట్స్ పెట్టి స్టిచ్ చేస్తారు, కానీ నాకు అలా ఇష్టం ఉండదు. ఇలా 3 పీసెస్ కట్ చేసి ఇలా సపరేట్గా స్టిచ్ చేసి ఇలా పెట్టడమే నాకు ఇష్టం. లైనింగ్కి ప్లీట్స్ పెడితే ఏమవుతుందంటే ఇంకొంచెం లావుగా కనిపిస్తాము.
నెక్స్ట్ ఇప్పుడు లెహంగాకి పైన బెల్ట్ వేస్తుంది. ఇక్కడ ఇది కూడా స్టిఫ్గా ఉండడం కోసం దీనికి కూడా క్యాన్ యూస్ చేసింది. ఇలా క్యాన్ యూస్ చేస్తే స్టిఫ్గా ఉంటుంది, మనం ఉక్స్ పెట్టుకోవడానికి అలా కూడా నీట్గా ఉంటుంది. ఈ శారీని నేను సంక్రాంతి ఆ టైంలో తీసుకున్నాను. కుట్టించడానికి నాకు ఇప్పుడు కుదిరింది. మా అమ్మ టాలెంట్ని వీడియోలో కూడా చూపించాలి అని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను. లెహంగా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేస్తుంది. ఫస్ట్ అయితే హ్యాండ్ స్టిచ్ చేస్తుంది. ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేయించుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని ఇలా కట్ చేసి స్టిచ్ చేశాక ఐరన్ చేస్తుంది. ఇది కూడా నీట్గా ఉండడం కోసం. దీన్ని ప్రిల్స్ కట్ అనే ఏదో అంటారు. సో అలా కట్ చేసి స్టిచ్ చేస్తుంది. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా ఐరన్ చేస్తుంది నీట్గా రావాలని. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. నేను బ్యాక్ హుక్సే ప్రిఫర్ చేస్తాను. నేను ఇది మీకు వీడియోలో చూపించడానికి 6 minutes ఉంది, కానీ ఇది స్టిచ్ చేయడానికి హాఫ్ డే పట్టింది. నాకైతే శారీస్ కంటే హాఫ్ శారీసే ఇష్టము. ఏమైనా శారీ నచ్చి కొనినా నేను దాన్ని హాఫ్ శారీగానే మారుస్తాను. మీలో ఎంతమందికి హాఫ్ శారీస్ ఇష్టమో కమెంట్ చేయండి. నేను ఇంకా ఇది కాదు అది కాదు ఇది అని చెప్పి విసిగిస్తూ కుట్టించుకుంటున్నాను. ఫైనల్గా బ్లౌజ్ కూడా అయిపోవచ్చింది. నేను అలా నిద్రపోయి ఇలా లేచేసరికి కంప్లీట్ చేసేసింది. అరే నేను వీడియో తీసుకుంటున్నాను అని చెప్తే నాకు చెప్పలేదు కదా నువ్వు, నేను స్టిచ్ చేసేసాను అని చెప్పేసింది. ఓనీ వచ్చేసి నేను చావలీలో తీసుకున్నాను, అది వీడియో క్లిప్ ఏం లేదు. ఆ ఓనీ వచ్చేసి 800 రూపీస్, టోటల్గా 2000 రూపీస్ హాఫ్ శారీ. ఇది అమ్మ ప్రేమతో కుట్టింది కాబట్టి నాకు ఈ హాఫ్ శారీ చాలా బాగా నచ్చింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ డ్రెస్ నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.